పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. అపోస్తలుడైన పౌలు గారు ఫిలమోనుకు రాసిన పత్రికలో ఒనేసిము అనేటువంటి ఒక వ్యక్తి గురించి మెన్షన్ చేస్తున్నాడు. ఈ మెన్షన్ చేసి ఫిలమోనుతో మాట్లాడుతున్నాడు. అయ్యా ఫిలమోను, ఈ ఒనేసిము అనేటువంటి వ్యక్తి మునుపు నీకు నిష్ప్రయోజకుడే, కానీ ఇప్పుడు నీకు మరియు నాకు ప్రయోజకుడై ఉన్నాడు. ఈ ఒనేసిము అనేటువంటి వ్యక్తి మునుపు నిష్ప్రయోజకుడే నీకు, కానీ ఇప్పుడు నీకు మరియు నాకు ప్రయోజకుడై ఉన్నాడు. ఎలా ప్రయోజకుడై ఉన్నాడు ఈ ఒనేసిము? ఈ ఒనేసిము అసలు ఒక బానిస, ఫిలమోను ఇంట్లో బానిస. అలాంటి బానిస ఎలా ప్రయోజకుడై ఉన్నాడు? గత కాలం అంతా కూడా అతడు తన యజమానికి నిష్ప్రయోజకుడే, కానీ ఇప్పుడు అంటున్నాడు పౌలు భక్తుడు, ఇతడు నీకు మరియు నాకు ప్రయోజకుడై ఉన్నాడు. ఎలా అంటే ఈ ఒనేసిము దేవుణ్ణి నమ్ముకొని మారు మనసు పొంది తన క్రియలు సరి చేసుకున్నాడు. అప్పుడు తన యజమానునికి సమాజానికి ప్రయోజకుడైనటువంటి ఎప్పుడైతే క్రీస్తు ప్రభుల వారిని హృదయంలోకి మారు మనసు పొందుతో అప్పుడు నేను పైవారికి తర్వాత సమాజానికి కూడా ప్రయోజకుడు నిష్ప్రయోజకుడు